అర్థవంతమైన చర్చ చేద్దాం. అరుపులు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఒక నిమిషం, మీరు మీ పార్టీ ఎమ్మెల్యే ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉన్నారు, అదేమీ తప్పు కాదు. మొదటి నుంచి అదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాం, మేము దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి మీరు చెప్తూ ఉన్న పరిస్థితి. రైట్, మాట్లాడదాం. రైట్, మీరు కట్టుబడే ఉన్నారు. మీరు ఇంత జరిగినా కూడా ఇప్పుడు 2024 ఎన్నికల్లో మీరు 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారంటే మేధావులు చెప్పే మాట చాలా అంశాలు ఉన్నాయి దానిలో. లిక్కర్ స్కామ్ అవ్వచ్చు, లేకపోతే రోడ్లు అవ్వచ్చు. దాంతో పాటుగా లెట్ మీ అండి, నేను మాట్లాడేటప్పుడు అడ్డుపడద్దు. దాంతో పాటు పవన్ కళ్యాణ్ మీద మీ నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజల్లో ఒక రకమైన అసహ్యాన్ని తీసుకొచ్చాయి, మీ పార్టీ అంటే ఒక రకమైన నెగిటివిటీని తీసుకొచ్చాయి అనేది మేధావులు చెప్తున్న మాట. ఒక్క నిమిషం శేఖర్ గారు, మీరు ఇంకా కూడా దాన్నే కంటిన్యూ చేస్తాను అంటే అది మీ ఇష్టం, మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, నేను మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దు దయచేసి. నేను అవకాశం ఇచ్చినప్పుడే మాట్లాడండి ఎవరైనా సరే. తాతంశెట్టి నాగేంద్ర గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. అంటే మీరు మా మీద ఆరోపణ చేసినా గమ్ముకున్నారా సార్? మాట్లాడండి. మీరు నోట్ చేసుకుని మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి దయచేసి. రైట్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడండి, క్రాస్ టాక్ చేయకండి. తాతంశెట్టి నాగేంద్ర గారు, ఇట్స్ యువర్ టర్న్ ప్లీజ్. రవిశంకర్ గారు, ఒక్క నిమిషం, ఓపికగా ఉండండి. రవిశంకర్ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులందరికీ మరియు తెలుగు ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సార్. సరే, ఇప్పుడు నేనైతే శేఖర్ అన్నకి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు అలా ఉంటేనే వాళ్ళు అలాగే ఉంటారు సార్. వాస్తవం తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే శేఖర్ అన్నలు లేకపోతే పార్టీ అన్నాక, కుటుంబం అన్నాక చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్. రాజుగా ఆయన అన్నాడు, మీరు ఎందుకు రిజైన్ చేశారు ఎవరు అని. నేను ఇంత పెద్ద చాంతాడంత లిస్ట్ తీస్తా, నోరు ఎత్తకుండా పంపించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దాని జోలికి బోధించుకోలేదు. నేనేం చెప్తున్నానంటే, తల్లిదండ్రులు పండగ పూట తల్లిదండ్రులు అనే పదానికి అర్థం మార్చిన గొప్పోళ్ళు సార్ వాళ్ళు. అమ్మలు, అమ్మ, మొగుళ్ళు అనే కాడికి తెచ్చిన వాళ్ళు. వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రజలు 151, 175 వైనాట్ అనే జబ్బలు కొట్టి తల్లులను, చెల్లెలను, భార్యలను ఈదులో పెట్టి నిలబెట్టి మాట్లాడితే ఇటువంటి వరలక్ష్మి వ్రతం రోజు శేఖర్ రెడ్డి గారు, నేను ఎలా చేయను దయచేసి. ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు క్రాస్ టాక్ చేయకండి. శేఖర్ రెడ్డి గారు క్రాస్ టాక్ చేయకండి దయచేసి. చర్చను సాగనివ్వండి దయచేసి. రైట్ అండి, శేఖర్ రెడ్డి గారిని మ్యూట్ చేసే అవకాశం ఉంటే ఒకసారి చూడండి. పీసీఆర్ మ్యూట్ చేయండి. నేను ఆయన టైంలో ఒక్క నిమిషం నీట్ గా రాసుకున్నానండి. రైట్, మాట్లాడండి. చెప్పేదండి, ఆయన చెప్పాడు ఏమని, పవన్ కళ్యాణ్ గారు పాలేరుతనం రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, షర్మిలా రెడ్డి కట్టు పాలేరుగా పనిచేశారా అండి? సోనియమ్మకు, రాహుల్ గాంధీ బోట్ల దగ్గర, రాజీవ్ గాంధీ బోట్ల దగ్గర ఏమనొచ్చాక పాలేరుతనం అనే మాట తప్పు అంటూనే మీరు మళ్ళీ పాలేరు అంటూ ఉన్నారు నాగేంద్ర గారు. అది కూడా కరెక్ట్ కాదేమో, ఒకసారి చెక్ చేసుకోండి. వద్దు, అనేసిన తర్వాత అనొచ్చా అంటే ఇంకేముంటది, అనేసారు కదా సార్. ఈయన అదే సామాజిక వర్గం గురించి మాట్లాడాడు. అదే సామాజిక వర్గంలో నేను ఉన్నాను అని పక్కకి వెళ్ళిపోయి రెడ్డి సామాజిక వర్గం నుంచి పాడెత్తు బండిలలో నిలబడి మళ్ళీ ఎందుకు సార్ పరిగెత్తుకుంటా కాంగ్రెస్ లోకి వచ్చాడు?